మిత్రులందరికీ స్వాగతం. నమస్తే. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ఓవైసీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుందా? ఓటమి భయం ఉండకపోవచ్చు, కానీ ఓట్ల విషయంలో ఏమైనా అనుమానం వచ్చిందా? ఎందుకు ఈ ప్రశ్నలు అంటే, ఆయన ఎప్పుడూ చేయని పద్ధతిలో ఎన్నికల ప్రచారానికి దిగారు. అదేంటంటే, దేవాలయాలకు పోవడం, పండితుల ఆశీర్వాదం తీసుకోవడం, పండితుల చేత దండ వేయించుకోవడం, పండితుల చేత శాలువ కప్పించుకోవడం, అది కాషాయ రంగులో ఉన్న శాలువాని అంగీకరించడం, ఈ చర్యలన్నీ కూడా మనకేం చెప్తున్నాయంటే ఓవైసీల ఎన్నికల ప్రచారంలో మార్పు వచ్చిందని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తున్నది. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్లకు వచ్చే సాలిడ్ ఓట్ల మీద వాళ్ళకి విపరీతమైన నమ్మకం ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గం నుంచి వారికి తప్పకుండా ఓట్లు ఉంటాయని చెప్పి, తనకు తప్ప ఇంకెవరికి వేయరని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది. అంతేకాకుండా అవతల పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసినట్టుగా, అవతల పార్టీ వాళ్ళు విమర్శించినట్టుగా వాళ్ళ కోసం ఉన్నటువంటి నకిలీ ఓట్లు కానీ, లేదా వాళ్ళు ఓట్లు వేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో కానీ వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకం కారణంగా వాళ్ళు దేవాలయాలకు పోవటం కానీ, ప్రత్యేకించి హిందూ ఓట్లను వాళ్ళు కోరుకోవడం కానీ మామూలుగా జరగదు. పోయినసారి జరిగినటువంటి 2-3 ఎన్నికల్లో కంటే భిన్నంగా ఈసారి ఎన్నికల్లో వాళ్ళు ఈ పద్ధతిలో ప్రచారం చేయడం మనకి కనిపిస్తూ ఉన్నది. ఓల్డ్ సిటీలో ఒకప్పుడు 40% ఓట్లు ఉంటే ఈ రోజున 60% పెరిగినాయని కొన్ని లెక్కల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. ఇలాంటప్పుడు కూడా వారికి అనుకూలమైనటువంటి ఓట్లు రెండు పక్షాల్లో పోకుండా ఉండేందుకు కానీ ఎంబీటీ అభ్యర్థి పోటీలో నుంచి విరమించుకొని తాను ఎంఐఎం అభ్యర్థికి ఆయన అనుకూలంగా తాను పోటీ నుంచి విరమించుకున్నట్టుగా వాళ్ళు తెలియజేశారు. స్పష్టం, ఇక్కడ ఒక స్పష్టమైన ఊహ ఏంటంటే, వాళ్ళు ఎంపీటీ అభ్యర్థులను వాళ్ళు ఇద్దరికి ఎంఐఎం ఎంపీటీ ఈ వర్గాల మధ్యలో చాలా వైరము ఉన్న సంగతి చారిత్రకంగా తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సందర్భంలో వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి ఓటు చీలకుండా ఉండే ఉద్దేశంతో పోటీ నుంచి విరమించారని చెప్పి ఇప్పటికే విశ్లేషణలు వచ్చాయి. అయితే మాధవీలత కేవలం హిందూ ఓట్ల మీదనే ఆధారపడి లేదు. ఆమె పేదరికంలో మగ్గుతున్నటువంటి సందు గొంతుల్లో ఇరుకు జీవితం గడుపుతున్నటువంటి పేద ముస్లింలు అలాంటి వాళ్ళ ఓట్ల మీద కూడా ఆమె ఆధారపడి వీధి గల్లీ తిరుగుతున్నారు పాత బస్తీలో. వేరువేరు సామాజిక కార్యక్రమాల క్రమంలో ఆమె ఇంతకు ముందే ఈ వీధి తిరిగినటువంటి ఒక నేపథ్యం ఆమెకి ఉన్నది. ఈ కారణంగానే ఆమె ఇప్పుడు చాలా తేలికగా ముస్లిం సామాజిక వర్గం దగ్గరికి పోయి, ముఖ్యంగా తాను మహిళ అయినటువంటి కారణంగా ముస్లిం మహిళల ఓట్లను కూడా ఆమె చాలా సులభంగా తాను పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇలాంటి అవకాశం కూడా తనకు కావాలని బహుశా ఓవైసీలు భావించి ఉండొచ్చు. కేవలం తమకు సాలిడ్గా ఉండేటటువంటి తమ వర్గం యొక్క ఓట్లు మాత్రమే కాకుండా హిందువుల ఓట్లను కూడా ఆకర్షించేటువంటి ప్రయత్నం ఈయన చేస్తూ ఉండొచ్చు. అవి ఎట్లాగో ఆయనకి హిందూ ఓట్లు చీలిపోతాయని చెప్పి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 2-3 అభ్యర్థులు నిలబడతారు, వాళ్ళు కొంత పంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ కారణంగా ఇప్పుడు సరికొత్తగా దేవాలయాలకు పోవటం, ఈ ప్రయత్నం అంతా కూడా చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా సరే, రాజకీయ నాయకులు మత విశ్వాసాలను తమకు అనుకూలంగా మలుచుకోవటం అన్నది అన్ని వర్గాలు చేస్తూ ఉన్నారు. ఇంతకు ముందు లేని కొన్ని పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర నుంచి కూడా కొన్ని ఇలాంటి పథకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మైనారిటీ వర్గాల పండుగలలో రకరకాల కొత్త పథకాలు తీసుకురావడం అన్నది బీఆర్ఎస్ తోటే మొదలైంది. ఇంతకుముందు ఇలాంటి పథకాలు లేవు. మైనారిటీలకు అనుకూలంగా ఉండడం, వాళ్ళ ఓటు బ్యాంకుగా భావించడం, వాళ్ళకి రకరకాల పథకాలు అందించడం, రకరకాల ప్రత్యేకమైన పథకాలు వాళ్ళకి ఇవ్వటం అన్నది ఇంతకుముందు కూడా చాలా ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇది స్పష్టంగా తెలిసేటువంటి. కానీ ఆ పండుగలలో రంజాన్ తోఫా అనడం,
లేకపోతే క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ నజరానాలు అనడం, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించి వాళ్ళకి రకరకాల బట్టలు కానీ వేరువేరుగా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంతకుముందు మనకు లేవు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇవి మొదలైనాయి. కాంగ్రెస్ దానికి కొనసాగింపుగా చేస్తూ ఉన్నది. అంటే మత ప్రాతిపదిక మీదుగా ఆ పండుగలు అప్పుడు చేయటం. ఉదాహరణకి ఒక మతం వాళ్ళ పెద్ద పండుగ వచ్చిందనుకోండి, అక్కడ శాంతి భద్రతల సమస్య ఉండొచ్చు. అలాంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళకి శాంతి భద్రతలు కల్పించే విషయంలో ఏ పని అయినా అక్కడ వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి మించి ఆయా పండుగలలో వాళ్ళు రకరకాల ఇలాంటి నజరానాలు ప్రకటించడం, బహుమతులు ఇవ్వడం అన్నది మనకు బీఆర్ఎస్ దగ్గర నుంచి ఇంకా ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉన్నది. బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించడం, బతుకమ్మ చీరలను అందించడం అన్నది అయితే ఇది ఒక రకంగా సంక్షేమ కార్యక్రమమే. ఈ ఆయా పండుగలకు ఇవ్వటం అన్నది ఒక సంక్షేమ కార్యక్రమంలో భాగంగా భావించవచ్చు. కానీ ముఖ్యంగా మైనారిటీ ఓట్లను ఆకర్షించే దృష్టితోటి వేరువేరు పార్టీలు ఈ రకమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ ఎన్నికల ఈ నేపథ్యంలో ఓవైసీ చేస్తున్నటువంటి ఈ కొత్త ప్రచారం చూస్తే ఆయన హిందువుల ఓట్లను ఆకర్షించడానికి తమ నమ్మకాలకు భిన్నంగా ఇలా ఆలయాలకు పోవటం, ఆశీర్వాదాలు తీసుకోవటం చేస్తున్నారని చెప్పి మనకు అనిపిస్తున్నది. అట్లాగే రాజకీయ నాయకుల్లో హిందువులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వేరువేరు మైనారిటీ మతాల పండుగలకు వెళ్ళడం, వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళతోటి ఒక సాలిడారిటీని ఏర్పరచుకోవటం ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ తమ నమ్మకాలకు విరుద్ధమైనటువంటి దుస్తులు వేసుకోవడము, టోపీలు పెట్టుకోవడము, ఇలా కనిపించడం అన్నది రాజకీయ నాయకులు ఇలా ఒక రకంగా ఆ పద్ధతిలో కండువాలు కప్పుకోవడం అన్నది తమ నమ్మకాలకు భిన్నమైనటువంటి ఆహార్యాన్ని ధరించడం అన్నది అది కేవలం బుజ్జగింపు రాజకీయాలు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలే మనకు తెలియజేస్తున్నది. ఇప్పటిదాకా అవతల వేరువేరు మతాల్లో ఉన్నటువంటి నాయకులు చేస్తూ ఉండగా ఇప్పుడు ఎంఐఎం కూడా ఇదే దారిలోకి వచ్చిందని చెప్పి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇంకా ఏమేమి మార్పులు వస్తాయో, ఓవైసీల ప్రచారంలో ఎన్ని మార్పులు వస్తాయో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇలాంటి సామాజిక సాహిత్య చర్చల కోసం పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.